పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు. నిజం చెప్పమ్మా. నాతోడయ్యా నాకు 4 బిడ్డలు, కొడుకులు లేరు, 4 బిడ్డలే. మహిళలకి, మీ ఇంట్లో ఉన్న మహిళలకి 2500 మహాలక్ష్మి పథకం వస్తుందా? జాడలేదు, పత్తు లేదు కొడుక. అప్లికేషన్ పెట్టుకున్నాను. పెట్టినా అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరం అయిపోయా, ఇంకింతవరకు జాడలేదు, పత్తలేదు. అంటే పెట్టుకోకముందే పెట్టుకున్నా అంటున్నావు? ఇక పెట్టినయ్యా, మన పోస్ట్ ఆఫీస్ ఉన్నది చూడు, పోస్ట్ ఆఫీసులోనే పెట్టినాం. ఇంతవరకు రాలే. ఎప్పుడైనా ప్రజా దర్బార్కు పోయినావా? ఇంకా ఏ బాధారో నాకైతే తెలియదు. అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటారు మరి అధికారులు? వస్తుంది అన్నారు, మళ్ళీ ఏమని అంటారే సైలెంట్ ఉన్నారు. ఉండమ్మా ఉండు, వాళ్ళ బీజులు వాళ్ళనే, మన బాధ మనకేనా. నేనేం చెప్తా చెప్పు, ఇక సపరేట్గా అడుగుతాను, సపరేట్గా వస్తాను. మరి ఇప్పుడు ఓట్లు వచ్చినాయి మీ ఏరియాలో, ఎవరికైతే అనుకుంటున్నావు? ఇక ఎవరికి వచ్చిన ఓటు రోడ్డు మీద బతుకు, నేనేం అంటట్లేదు కానీ. ఎవరికైతే అనుకుంటున్నావు? పోయిన వాళ్ళకైతే అనుకుంటున్నావు, ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అనుకుంటున్నావు? ఇక కేసీఆర్ వస్తేనే కసింత అంత పెంచుతాడని ఆశతో ఉన్నావు. ఇప్పుడు ఈయన వచ్చి 3 సంవత్సరాలు ఇంతవరకు పెంచక బాధ్యత.